రవి గారు, వైజాగ్లో గూగుల్ సెంటర్కి ఇచ్చిన డేటా సెంటర్ భూముల విషయంలో చాలా కొత్త విషయాలు, అంటే కేటాయింపుల్లో చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అంటే అవి ఇచ్చింది గూగుల్కి కాదు, అదానికి అనే ఒక విషయం ఇప్పుడు బట్టబయలవుతుంది. ఏమంటారు సార్? నిజంగా ఇది గతంలో కూడా గూగుల్ డేటా సెంటర్ అని హడావుడి చేస్తూ అదాని పేరు చాలా రోజులు బయటపెట్టలేదు. తెర వెనుక అదాని అని అప్పుడు మనం మాట్లాడాము. మొన్న మంత్రివర్గం దగ్గరికి కూడా వాళ్ళు లేఖ రాశారు. మేమే అనుకున్నాం కాబట్టి మాకే ఇవన్నీ, వీళ్ళు కూడా మేము పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ప్రమోద్ గూగుల్ డేటా సెంటర్ 1.3 GB సామర్థ్యంతో అది ఏర్పాటు చేస్తుంది, చాలా అసాధారణమైంది ఇదంతా అన్నారు. అదాని దీన్ని వెనుకున్నాడు. జగన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళే ఒప్పందాలు చేసుకున్నారని అందరం అనుకున్నాం. ఇప్పుడు మొన్న మంత్రివర్గం దీని మీద చర్చ చేసిన తర్వాత దాన్ని 3 ముక్కలు చేసి 300 ఎకరాలు అదానికి నేరుగా కేటాయిస్తూ అదాని డేటా సెంటర్కు తీర్మానం చేశారు. జీవో కూడా ఇష్యూ చేశారు. అంతకుముందే 600 ఎకరాలు ఇచ్చారు అదానికి. అదే ఇంతవరకు ఏం ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఇంకొక 300 ఎకరాలు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. అలాగే ఆనందపురం మండలం ఆ ప్రాంతంలో ఇస్తున్నారు. దేవాలయ భూములు కూడా ఇస్తున్నారు. అసలు విశాఖపట్నంలో భూముల పందారం అన్నది ఒక పెద్ద ఇదిగా తయారైపోయింది. కార్పొరేట్లు ఇవన్నీ కూడా లోకేష్ ఏమో వాళ్ళకి ఇస్తే మంచిది కదా, వాటి వల్ల జనం వస్తారు కదా, ఉద్యోగాలు వస్తాయి అని చెప్తాను. ఉద్యోగాలు ఏమి వచ్చేది లేదు. ఏఐ వల్ల ఉద్యోగాలు రాబో, ఉన్నవి తగ్గుతాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. సరే, వస్తే అభివృద్ధి జరుగుతుంది, అది వేరే చర్చ అనుకోండి. ఏఐ పేరుతో గూగుల్ పేరుతో అదానికి భూములు ఇవ్వడం ఏంటి? ఇన్ని అభ్యంతరాలు వచ్చిన తర్వాత కూడా దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక దశలో భూముల మీద విచారణకు చేసి తేల్చండి అని అడిగారు. బీజేపీ వాళ్ళు అడిగారు. నిన్నే వాస్తవంగా ఆయన శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అయితే కనుక అసలు ట్రాఫిక్ ఏం అదుపులో లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే కనుక ఇంక మొత్తం నరకం అవుతుంది అని ఆయన, అంటే చాలా అసంతృప్తి అక్కడ ఉంది, కేంద్రీకృతం అవుతుంది. అదాని విషయంలో వీళ్ళిద్దరి మధ్య తేడా లేదు. మిగిలిన ఏ విషయంలో అయినా వైసీపీ టీడీపీ వేరు కావచ్చు, కానీ అదాని విషయంలోకి వచ్చేసరికి దానికి డేటా సెంటర్ ఒక ఉదాహరణ. ఇంకొకటి చెప్పేస్తాను నేను. సెక్కీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి జగన్ ఆలోచించబడ్డాడు. ఇదంతా చాలా చేశారు. అమెరికాలో కూడా సెక్కీకి సంబంధించి అదాని పాత్ర మీద కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు నోటీసులు పంపిస్తే ఈయన తీసుకోలేదు, మోదీ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా జరిగింది. చాలా ఆశ్చర్యకరంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం సెక్కీతో ఒప్పందం చేసుకుంది. 2.49 యూనిట్ చొప్పున 300 యూనిట్లు కొనాలని. 25 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర 7,000 ఇవి కొంటూ ఉండాలి. 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడం ఇది జగన్ హయాంలో జరిగిందే. ఇవన్నీ ఇది దాదాపు ఇటువంటిదే. నిన్న వాళ్ళ పత్రిక చూసారా, మమ్మల్ని అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే కుదుర్చుకున్నారు అన్నారు. వాళ్ళని వాళ్ళు అనుకోవడం వేరే విషయం. నేను అనేది ఇద్దరిని కుర్చీలో ఎవరు కూర్చున్నా కానీ కుర్చీ వెనక నుండి ఆడించేవాడు, తోడించేవాడు మటుకు అదాని అవుతున్నాడు. అమెరికా ఈ విషయానికి వస్తే ఐ కంక్లూడ్, అమెరికా నిన్న భారతదేశం నుంచి వచ్చే సౌర విద్యుత్ పరికరాల మీద 126% టారిఫ్ విధించాలని నిర్ణయించింది. ఇటీవల కొంత ఒప్పందము, సుప్రీంకోర్టు తీర్పు దీని తర్వాత తగ్గింది కదా. కానీ అదానీ కంపెనీ నుంచి ప్రధానంగా ఉంది కాబట్టి ఈ సౌర విద్యుత్ పరికరాల మీద మటుకు 126% మేము విధిస్తున్నాం. ఎందుకంటే మా చట్టాలకు లోబడలేదు, మా తాఖీదులు తీసుకోలేదని వాళ్ళు ప్రకటించారు. సో అంతర్జాతీయ అమెరికానే ఆ విధంగా స్పందిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మటుకు 2 పాలక పార్టీల యొక్క వ్యవహార సరళి ఈ విధంగా ఉంది. ఈ భారం ప్రజల మీద పడుతుంది. వినియోగ ఛార్జీలు రకరకాల పేర్లతో విద్యుత్ కొనుగోలుదారుల మీద భారం మోపుతుంది. భూమి కూడా ప్రజలదే. అది సంగతి.